బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పార్టీ పేరు విషయంలో కవితకు ఇంకోసారి షాక్ తగిలింది. పార్టీ పేరుపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు కవిత. తెలంగాణ రక్షణ సమితి పేరుని తన పార్టీకి కేటాయించాలని కవిత పిటిషన్ దాఖలు చేశారు. తన పార్టీ పేరుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ జూన్ 23న ఈసీ లేఖ పంపిందని పిటిషన్లో పేర్కొన్నారు కవిత. ఆల్టర్నేటివ్ నేమ్స్ అంటే ప్రత్యామ్నాయమైన పేర్లు చెప్పాలని, టీఆర్ఎస్ ఉండేలా పేరు ఉండొద్దని ఈసీ చెప్పింది అంటూ కూడా కవిత చెప్పుకొచ్చారు. అయితే కవిత పిటిషన్పై విచారించేందుకు నో చెప్పింది ఢిల్లీ హైకోర్టు. ఈసీకి ముందుగా సమాధానం చెప్పాలన్న ఢిల్లీ హైకోర్టుకు సంబంధించి మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈసీకి సమాధానం చెప్పాకే కోర్టును ఆశ్రయించాలి అంటూ హైకోర్టు డైరెక్షన్స్ ఇచ్చింది. పిటిషన్ విచారణకు చేపట్టడం అంటే ఈసీ విధుల్లో జోక్యం చేసుకోవడమే అని హైకోర్టు వ్యాఖ్యానించింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కవితకు సంబంధించి ఆ పార్టీ పేరు మీద అనేక రకాలైన క్వశ్చన్స్ రైజ్ అయ్యాయి. ఆఖరికి తను అనౌన్స్ చేసే ముందు కూడా ఆ పేరు దాంతోపాటు టీఆర్ఎస్ అయితే ఉంటుంది. బట్ టీఆర్ఎస్ ఎలా ఉంటుంది, ఏ పేరుతో ఉంటుంది, ఆ అబ్రివేషన్ ఎలా ఉంటుంది, ఆ ఫుల్ నేమ్ ఎలా ఉంటుంది అనేది తీవ్రమైన చర్చకు దారితీస్తుంది. పార్టీ పేరు విషయంలో కవితకు ఇంకోసారి షాక్ తగిలింది. పార్టీ పేరుపై ఢిల్లీ హైకోర్టును కవిత ఆశ్రయిస్తే ఆ కాంటాక్ట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఎలా తెలంగాణ రక్షణ సమితి పేరుని తన పార్టీకి కేటాయించాలని కవిత పిటిషన్ దాఖలు చేశారు. అయితే తన పార్టీ పేరుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ జూన్ 23న ఈసీ లేఖ పంపిందని పిటిషన్లో మెన్షన్ చేశారు కవిత. ప్రత్యామ్నాయమైన పేర్లు చెప్పాలని, టీఆర్ఎస్ ఉండేలా పేరు ఉండొద్దు అన్నది ఈసీ చెప్పింది అంటూ కవిత చెప్పుకొచ్చారు. అయితే కవిత పిటిషన్పై విచారించేందుకు ఢిల్లీ హైకోర్టు నో చెప్పింది. ఈసీకి ముందుగా సమాధానం చెప్పాలి అంటూ ఢిల్లీ హైకోర్టు చెప్పింది. ఈసీకి రిప్లై ఇచ్చాకే, సమాధానం చెప్పాకే కోర్టును ఆశ్రయించాలంది హైకోర్టు. ఎందుకంటే పిటిషన్ విచారణకు చేపట్టడం అంటే ఈసీ విధుల్లో జోక్యం చేసుకోవడమే అంటూ హైకోర్టు ఇక్కడ సమాధానం ఇచ్చింది. అసలు ఏం జరుగుతూ ఉంది, ఏ పేర్లు పరిశీలిస్తూ ఉన్నారు ఇప్పుడు కవిత? టీఆర్ఎస్ అనే పేరు ఉంటుందా? ఒకవేళ ఉంటే ఎలా ఉంటుంది? ఏ ఫామ్లో ఉండే అవకాశం ఉంటుంది? లేకపోతే ఆల్టర్నేటివ్గా ఎటువంటి పేర్లను ఇక్కడ ఆలోచిస్తూ ఉన్నారు? లీగల్గా ఎటువంటి యాక్షన్లకు దిగే అవకాశం ఉంది? ఏం జరుగుతోంది? టోటల్ ఎపిసోడ్ని ట్రాక్ చేస్తూ ఉన్నారు మా ప్రతినిధి మధు. నేరుగా మధు దగ్గరికి వెళ్తున్నాను డీటెయిల్స్ తెలుసుకోవడానికి. మధు, ఫ్రమ్ ద బిగినింగ్ మీరు కవిత పార్టీ కావచ్చు, లేకపోతే కవిత జర్నీ వన్స్ బీఆర్ఎస్ నుంచి వచ్చిన తర్వాత మీరు త్రూఅవుట్ ద ఫాలో చేస్తూ ఉన్నారు. అండ్ ఈ పేరు విషయంలో ఎటువంటి కన్ఫ్యూషన్ అనే మాటను ఇక్కడ ఉపయోగించను, కానీ ఎటువంటి క్లారిటీతో కవిత వెళ్తూ ఉన్నారు. ఒకవేళ టీఆర్ఎస్ కనుక అనేది లేకపోతే ఏంటి వ్యూహం? అండ్ లీగల్గా ఇప్పుడు టీఆర్ఎస్ కోసం ఎటువంటి లీగల్ బ్యాటిల్కి సిద్ధమవుతూ ఉన్నారు కవిత? కవిత జాగృతి నుంచి అంటే బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన తర్వాత జాగృతి పేరిట కొన్ని రోజులు కార్యక్రమాలు చేసి పార్టీ అనౌన్స్మెంట్ చేశారు. అందరూ ఊహించినట్టుగానే పార్టీ పేరు విషయంలో పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అందరు అభిప్రాయాలు తీసుకున్నారు. జాగృతికి సంబంధించినటువంటి టీంతో ఆమె అనేక సార్లు చర్చించి 3 నుంచి 4 పేర్లు ఎలక్షన్ కమిషన్ ముందు ఉంచనున్నారు అనేటువంటిది మెన్షన్ చేశారు. దాంట్లో తెలంగాణ జాగృతి పార్టీ, తెలంగాణ ప్రజా జాగృతి, తెలంగాణ జన జాగృతి ఈ పేర్లను పరిశీలనకు తీసుకున్నారు. ఈసీకి సబ్మిట్ చేశారు. కాకపోతే సబ్మిట్ చేస్తున్నటువంటి సందర్భంలో టీఆర్ఎస్ అనేటువంటి పేరు అయితే ఎట్లా ఉంటుందనేటువంటి చర్చ చేస్తారు. దాంట్లో భాగంగానే ఆమె అనౌన్స్మెంట్ చేసిన రోజు, పార్టీ రోజు తెలంగాణ టీఆర్ఎస్ అనేటువంటి పేరు అనౌన్స్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ టీఆర్ఎస్ అసోసియేషన్ అని పెట్టారు. తర్వాత చేంజ్ చేసి తెలంగాణ రక్షణ సేన అనేటువంటి పేరు చేంజ్ చేసుకుని గ్రౌండ్ లోకి వెళ్తా ఉన్నారు, కార్యక్రమాలు చేస్తా ఉన్నారు, అన్ని పోతా ఉన్నారు. ఆమె పేపర్ లో యాడ్ ఇచ్చారు. దాంట్లో ఎవరైనా అభ్యంతరాలు ఉంటే ఈసీకి తెలుపొచ్చు ఈ పార్టీ మేము పెట్టుకున్నటువంటి పేరు పైన. అంటే 700 కంప్లైంట్స్ వచ్చాయి కవిత పార్టీ పైన. ఈ 700 కంప్లైంట్స్ లో తెలంగాణలో రిజిస్టర్ అయినటువంటి టీఆర్ఎస్ తెలంగాణ రాజ్య సమితి అనేటువంటి వాళ్ళ అభ్యంతరాలతో పాటు మహారాష్ట్రలో ఉన్నటువంటి సోలాపూర్ నియోజకవర్గం నుంచి అక్కడి నుంచి కూడా మరొక వ్యక్తి టీఆర్ఎస్ అనే పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోవడం, ఆయన అభ్యంతరాలు తెలిపారు ఎలక్షన్ కమిషన్ కి. దాంట్లో ఆ పేరులో నుంచి అభ్యంతరాలు ఉన్నాయి. మీ పేరు పైన ఇంకొక పార్టీ పేరు ఉంది తెలంగాణలో, వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేశారు. ఇప్పుడు గతంలో జరిగినటువంటి బై ఎలక్షన్ లో పోటీ చేశారు, మొన్న జరిగినటువంటి జూబ్లీస్ బై ఎలక్షన్ లో పోటీ చేశారు. మేము పోటీ చేస్తా ఉన్నాం. ఆ ప్రత్యామ్నాయ పేరు షార్ట్ నేమ్, సంక్షిప్త పేరు ఆమెకి ఇవ్వద్దు, టీఆర్ఎస్ అని వాడుకోవడానికి వీలు లేదనేటువంటి ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేయడం, దాంతోపాటు 700 కంప్లైంట్స్ రావడంతో ఈసీ లెటర్ పంపింది కవితకి వివరణ కోరుతూ మీరు ఇమీడియట్ గా 3 పేర్లను సూచించండి టీఆర్ఎస్ కాకుండా అనేటువంటిది. కవిత దీనికి ఒప్పుకోలేదు. లీగల్ గా ఫైట్ చేస్తామని చెప్పారు. మీరు కరెక్ట్ గా వారం 10 రోజుల లోపల దీనిపైన నిర్ణయం తీసుకోకపోతే
మేము నిష్పక్షపాతంగా రద్దు చేస్తాం, మీ పార్టీ పేరు ఉండదు, దాన్ని యాక్సెప్ట్ చేయమనేటువంటిది ఈసీ చెప్పడంతో దానికి కౌంటర్ గా లేఖ రాశారు ఆమె ఈ ఎలక్షన్ కమిషన్ కి. లేదు, మేము లీగల్ గానే ఫైట్ చేస్తాము, అదే పేరుతో వెళ్తాము గ్రౌండ్ లోకి, అదే పేరుతో ముందుకు వెళ్తాం అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఇంతవరకు కవిత పార్టీ ఒక్క దగ్గర కూడా పోటీ చేయలేదు, ఎందుకంటే రీసెంట్ గానే పార్టీ అనౌన్స్మెంట్ చేశారు. అంత ముందుకు టీఆర్ఎస్ తెలంగాణ రాజ్య సమితి అనేటువంటిది, తెలంగాణ రాజ్య సమితి అనేటువంటిది ఆల్రెడీ గ్రౌండ్ లోకి వెళ్తా ఉంది, పోటీ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించారు కవిత ఈ అంశానికి సంబంధించి. మా పార్టీ పేరు విషయంలో మా పార్టీకే కేటాయించాలి తెలంగాణ రక్షణ సమితి అనేటువంటి పేరును హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు దీన్ని కొట్టిపడేసింది చాలా స్పష్టంగా. మీరు ఫస్ట్ ఈసీకి జవాబు ఇవ్వండి, ఈసీ లేఖలో పేర్కొన్నటువంటి విధంగా వారికి సమాధానం ఇవ్వండి, ఆ సమాధానం చెప్పిన తర్వాత ఢిల్లీ కోర్టుకు రండి, హైకోర్టుకు రండి అనేటువంటిది చెప్పారంటే చాలా స్పష్టంగా కవితకి ఢిల్లీ హైకోర్టు ఏం చెప్తా ఉందంటే ఈసీకి ఫస్ట్ ఆన్సర్ చెప్పండి, అప్పుడు దాని తర్వాత వాళ్ళ రిప్లై వచ్చిన తర్వాత కోర్టును ఆశ్రయించడం అనేటువంటిది. ప్రస్తుతం విచారణ చేపట్టడం అంటే ఈసీ విధుల్లో జోక్యం చేసుకోవడం అనేటువంటి దాంట్లో మేము ఇన్వాల్వ్ కాము అనేటువంటిది ఢిల్లీ హైకోర్టు క్లారిటీగా చెప్పడంతో కవిత నెక్స్ట్ ఏం చేయనున్నారు, లీగల్ బ్యాటిల్, లీగల్ ఫైట్ అన్నారు. మరి ఏం చేయబోతా ఉన్నది కవిత పార్టీ పేరు కంటిన్యూషన్ టీఆర్ఎస్ ఉంటుందా, గతంలో అన్నట్టు తెలంగాణ ప్రజా జాగృతి లేదంటే జన జాగృతి, తెలంగాణ జాగృతి ఈ పేరులో ఒకటి పేరు తీసుకోబోతా ఉన్నారా? టీఆర్ఎస్ అనే పేరు మరి రాసి పెట్టుందా కవితకు లేదా? ఎందుకంటే చాలా సందర్భంలో కవిత చెప్పారు ఈ పేరు నాకు రాసి పెట్టుందేమో. ఈ కేసీఆర్ కూడా టీఆర్ఎస్ పేరునే తెలంగాణలో ఉద్యోగ పార్టీ పెట్టారు, తెలంగాణ తీసుకొచ్చారు, రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు 2 terms. సో ఆమె అట్లా ఎక్స్పెక్టేషన్స్ ఉండే సెంటిమెంట్ గా కూడా. మరి అది వర్కౌట్ అయ్యేలా ఉంటుందా, లీగల్ గా కవిత నెక్స్ట్ స్టెప్ ఏముంటది అనేటువంటిది చర్చ కొనసాగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే సచిన్, ప్రస్తుతం టీఆర్ఎస్ జాగృతి నుంచి టీఆర్ఎస్ గా మారినటువంటి క్యాడర్ లో ఆ లీడర్ లో అంత ఒక కన్ఫ్యూజన్ ఉంది. ఏం జరుగుతుంది, ఈ రోజు పార్టీ కార్యక్రమాలు చేసాం, జెండాలు కొట్టించుకున్నాం, ఫ్లెక్సీలు కొట్టించుకున్నాం, జెండా సంబంధించినటువంటి పండుగలు నిర్వహిస్తున్నాం, దాని పేరు మీదే కార్యక్రమాలు చేస్తా ఉన్నాం, ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తా ఉన్నాం, మరి ఏం జరుగుతుంది అనేటువంటి ఒక కన్ఫ్యూజన్ లోకి ప్రస్తుతం కవిత అండ్ టీం వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇది ఢిల్లీ హైకోర్టు కవితకు బిగ్ షాక్ ఇవ్వగా ప్రత్యామ్నాయ పేర్లు చూపించాలని ఈసీ చెప్పడం పైన చర్చ జరుగుతుంది. నెక్స్ట్ కవిత ఏం చేయనున్నారు అనేటువంటి దానిపైన ప్రస్తుతం చర్చ జరుగుతుంది వాళ్ళ పార్టీలు. అంటే మెంటల్గా ప్రిపేర్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఢిల్లీ హైకోర్టు చెప్పుకొచ్చింది మీరు ఈసీకి సమాధానం ఇవ్వండి, ఆ తర్వాత ఆలోచిద్దాం అనే రకంగా మాట్లాడిందనే అంశం బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఈసీకే క్లారిటీ ఇవ్వాలి. ఈసీ ఆల్రెడీ మీరు అన్నట్టుగా ఒక 3 పేర్లు మాత్రం చెప్పండి అంటూ ఇక్కడ డైరెక్షన్స్ ఇస్తూ ఉంది. అంటే ఇక్కడ వేతకి ఇక్కడ క్లియర్ లేదు, క్లారిటీ లేదు. ఒకవేళ ఆశ్రయిస్తే సుప్రీంకోర్టును ఆశ్రయించాలి. సో హైకోర్టు ఆల్రెడీ ఇటువంటి స్టేట్మెంట్ ఇచ్చింది కాబట్టి బహుశా సుప్రీంకోర్టు కూడా ఇటువంటి స్టేట్మెంట్ ఇస్తాయి. బహుశా ఇంకా దారులు క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుందనుకోవడంలో అతిశయక్తి లేదు. అఫ్కోర్స్ లీగల్గా బ్యాటిల్ ఇంకా కంటిన్యూ చేయొచ్చు, అప్పుడు ఆప్షన్స్ అప్పుడున్న సిచ్యువేషన్ బట్టి ఉంటాయి. బట్ లీస్ట్ కండిషన్స్లో టీఆర్ఎస్లో అంటే కవితకు ప్రస్తుతం టీఆర్ఎస్గా మాట్లాడుకుంటున్న సందర్భంలో ఎటువంటి అంశాలను ఎటువంటి పేర్లను పరిశీలిస్తూ ఉన్నారు, ఒకవేళ ఏది కాకపోతే అనే సందర్భం వచ్చినప్పుడు ఏంటి పరిస్థితి, కవిత టీం కావచ్చు, లేకపోతే కవిత అనుచరులు కావచ్చు, కవిత సన్నిహితులు కావచ్చు, ఏం చెబుతూ ఉన్నారు? ఫోన్ లైన్ డ్రాప్ అయింది, మరి కాసేపట్లో మరో దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సో ఇప్పటికైతే మాత్రం లీగల్ బ్యాటిల్ కంటిన్యూ అవుతుంది, లీగల్ బ్యాటిల్ కంటిన్యూ చేస్తూ అంటున్నారు. తన ఆ టీఆర్ఎస్ పేరు మీద అనేది కవిత నుంచి వినిపిస్తున్నమాట. ఇన్ఫ్యాక్ట్ కవిత ఇన్ ద సెన్స్ కవిత పార్టీ నుంచి ఆమె సన్నిహితుల నుంచి కావచ్చు. లీగల్ బ్యాటిల్ అయితే మాత్రం కంటిన్యూ కాబోతుంది. టీఆర్ఎస్ అనే పేరుని విడిచిపెట్టుకునేందుకు లేకపోతే టీఆర్ఎస్ అనే పేరుని వదిలేసుకునేందుకు ఎక్కడ సిద్ధంగా లేరు కవిత అనేది క్లియర్గా అర్థమవుతోంది. ఎందుకంటే ఈ బ్యాటిల్ అంతా చూస్తూ ఉంటే. సో నేను మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తున్నాను, టీఆర్ఎస్ పేరుతోనే కవిత వెళ్ళాలా, వెళితేనే కలిసి వస్తుందా, లేకపోతే కవిత ఫేస్ ఆఫ్గా పార్టీ పేరు ఏదైనా ఐ రీటరేట్ కవిత పేరు మీద అంటే కవిత ఫేస్ ఆఫ్ మీద కవిత ఏ పేరు పెట్టుకున్నా కూడా ఆ పార్టీ జనాలకు వెళ్ళే అవకాశం ఉందా? ఎందుకంటే సిద్ధాంతం, పార్టీకి సంబంధించిన సిద్ధాంతాలు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. పార్టీ పేరుని కాదు, ఆ పార్టీకి సంబంధించిన నాయకుడిని, నేతని చూసి ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు అనేది ఇక్కడ వినిపించే మాట. సో అటువంటి సందర్భంలో పార్టీ పేరు అఫ్కోర్స్, ఎందుకంటే రినౌండ్ నేమ్ టీఆర్ఎస్ అంటే, కాబట్టి ఇక్కడ ఓట్లు మరి కాస్త టర్న్అవుట్ అయ్యే అవకాశం ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో అటువంటి పరిస్థితుల్లో టీఆర్ఎస్ అనే పేరు తెలంగాణ వ్యాప్తంగా చాలా గట్టిగా స్ట్రాంగ్ రిజిస్టర్ అయిపోయి ఉంది. అఫ్కోర్స్ టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారినప్పటికీ కూడా టీఆర్ఎస్ అనే పేరు చాలా స్ట్రాంగ్గా రిజిస్టర్ అయిపోయింది జనాల మధ్యలో.
కాబట్టి రేపు ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఒక్క టీఆర్ఎస్ అనే పేరు మీద ఎన్ని ఓట్లు పడతాయి అనుకున్నలో అతిశయోక్తి లేదు, పడతాయి అనడంలో కూడా పెద్దగా అతిశయోక్తి లేదు. బట్ ఆ పేరును వదులుకోవడానికి కవిత ప్రస్తుతం సిద్ధంగా లేరు. తెలంగాణ రక్షణ సేన అసోసియేషన్ అని చెప్పి కింద చిన్న ట్యాగ్లైన్గా చూపించినప్పటికీ కూడా ఆ టీఆర్ఎస్ అనే పేరును వదిలిపెట్టుకోవడానికి కవిత సిద్ధంగా లేరు అనేది ఇప్పుడు క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇటువంటి సందర్భంలో ఒకవేళ లీగల్గా రూట్స్ క్లోజ్ అయిపోతే, మార్గాలన్నీ మూసుకుపోతే, ఇఫ్ ఐఎమ్ సేయింగ్ ఒకవేళ మూసుకుపోతే, అంటుందేంటి, ఒకవేళ మూసుకుపోతే వాట్ విల్ బి ద ఆప్షన్? నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఎందుకంటే ఏ రాజకీయ నాయకులైనా కూడా రేపు ఉదయం ఆ పార్టీ పేరు కావచ్చు, పార్టీ సింబల్ కావచ్చు, పార్టీ నాయకులు కావచ్చు, అనుచరులు కావచ్చు, పార్టీ నెట్వర్క్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏం చేసినా, ఏం చేయాలనుకున్నా, ఏం చేయబోతూ ఉన్నా కూడా గ్రౌండ్ లెవెల్లో వచ్చిన తర్వాత యాక్సెప్ట్ చేయాల్సింది మీరు, యాక్సెప్ట్ చేసేది మీరు, ఇన్ఫ్యాక్ట్ యాక్సెప్ట్ చేయబోయేది మీరు. కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నా, టీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ రక్షణ సేన ఉంటేనే కవిత ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉంటుందా? లేకపోతే కవిత ఫేస్గా అంటే ఏ పార్టీ పేరు ఏదైనా కవిత ముఖం చూసి